నమస్తే. నేను నాయుడు యాదవ్. వెల్కమ్ టు మై ఛానల్. మన ఛానల్ చూస్తున్నవారందరూ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలండి. ఎందుకంటే రోజు రోజుకి కంటెంట్ నచ్చి కొంతమంది కొత్త సబ్‌స్క్రైబర్ యాడ్ అవుతున్నారు. అలాగే కొత్తగా వచ్చేవాళ్ళు రెగ్యులర్‌గా ఫాలో చేయడానికి ట్రై చేయండి. వీడియో నచ్చితే మన ఛానల్‌ని ఒక నలుగురికి సజెషన్ చేయండి. అదేవిధంగా వీడియోకి వచ్చిన ఒక లైక్ చేయండి. మీ యొక్క లైక్ చేయడం వల్ల మన వీడియో అనేది మరికొంతమందికి రీచ్ అయ్యే అవకాశం ఉంది. మార్చి 9 ఈరోజు న్యూస్ అనాలిసిస్ వచ్చేసరికి ముఖ్యంగా జనసేన, టీడీపీ ఆల్రెడీ పొత్తులు కన్ఫర్మ్ అయ్యాయి. టికెట్లు గూడా కొన్ని నియోజకవర్గాల్లో అనౌన్స్ చేసుకోవడం జరిగింది. అయితే బీజేపీ గూడా జనసేన, టీడీపీతో కలిసి ప్రయాణం చేయబోతుంది. దానికి సంబంధించిన కసరత్తు మొత్తం జరిగింది. బీజేపీ ప్లస్ జనసేన కలిపి మొత్తం 30 అసెంబ్లీ, 8 పార్లమెంట్ స్థానాల్లో పోటీ చేయబోతున్నట్టు ఈరోజు అన్ని ప్రధాన వార్తాపత్రికల్లోని వెలువడడం జరిగింది. అయితే అక్కడ ఏ స్థానాల్లో ఎవరెవరు పోటీ చేయాలనేది బీజేపీ, జనసేన నిర్ణయించుకోవాలనమాట. సో, దానికి సంబంధించిన వార్తను ఒకసారి ఈరోజు గనక చూసుకుంటే, ఈనాడులో తీసుకుంటే మనమంతా ఒకే జట్టు. రాష్ట్ర ప్రయోజనాల కోసం కలిసి పనిచేద్దాం. బీజేపీ, టీడీపీ, జనసేన సంయుక్త నిర్ణయం. బీజేపీ, జనసేనలకు కలిపి 30 అసెంబ్లీ, 8 లోక్సభ స్థానాలు నేడు ప్రకటించే అవకాశం. చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ నుంచి వచ్చినట్టే కనిపిస్తోంది. సో, ఈరోజు అది ప్రకటన చేసే ఆఫీషియల్‌గా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తుంది ఈరోజు. ఏపీ ప్రయోజనాలను కాపాడడానికి కలిసి పనిచేయాలని బీజేపీ, టీడీపీ, జనసేన నిర్ణయించాయి. ఈ దిశలోనే వచ్చే ఎన్నికల్లో కలిసి పోటీ చేయడానికి ఒప్పందం చేసుకున్నాయి. మొత్తం 175 అసెంబ్లీ, 25 లోక్సభ స్థానాలకు గాను బీజేపీ, జనసేన కలిపి 30 అసెంబ్లీ, 8 లోక్సభ స్థానాల్లో పోటీ చేయాలని ప్రాథమిక అవగాహనకు వచ్చినట్లు తెలుస్తుంది. గురువారం రాత్రి అమిత్ షా, జేపీ నడ్డా, చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్‌ల మధ్య జరిగిన సమావేశంలో ఈ దిశగానే చర్చలు జరిగినట్టు సమాచారం. పొత్తుల విషయంలో ఆలస్యమైనందున మిత్రపక్షాల మధ్య ఓట్ల బదిలీని దృష్టిలో పెట్టుకొని కొన్ని జాగ్రత్తగా వ్యవహరించాలని, విజయావకాశాల ఆధారంగానే ముందుకెళ్లాలని 3 పక్షాలు నిర్ణయించినట్లు తెలుస్తోంది. వచ్చే ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి తరపున 400కు పైగా సీట్లు సాధించి కేంద్రంలో బలమైన ప్రభుత్వం ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్న ప్రధాని మోదీ దాన్ని సాధించడానికి ఎన్డీఏ పూర్వ మిత్ర పక్షాలన్నింటినీ ఆహ్వానించడం, అందులో భాగంగా టీడీపీకు ఆహ్వాన పొందడంతో చంద్రబాబు ఈ అవకాశాన్ని రాష్ట్ర ప్రయోజనాలకు వినియోగించుకోవాలని నిర్ణయించినట్లు టీడీపీ వర్గాలు పేర్కొన్నాయి. ఇక పొత్తు గురించి మనం ఒకసారి క్లియర్ కట్‌గా మాట్లాడుకుంటే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పదే దమ్ముంటే సింగిల్‌గా పోటీ చేయండి. 175 స్థానాల్లో అభ్యర్థులను నిలబెట్టండని పదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చంద్రబాబు నాయుడు గారిని, అలాగే టీడీపీ పెద్దలను రెచ్చగొడుతున్నప్పటికీ చంద్రబాబు నాయుడు గారు ఎందుకు పొత్తు పెట్టుకుంటున్నారు అనేది మనం ఒకసారి గమనించుకుంటే, ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఒక నిరంకుశ పరిపాలన సాగిస్తున్నారు. 2019కి ముందు టీడీపీ, బీజేపీతో కటిఫ్ చేసుకున్న తర్వాత జరిగిన పరిణామాలను మనం చూసుకుంటే, రాష్ట్ర ప్రభుత్వంతో సంబంధం లేకుండా కొన్ని కీలకమైన ప్రభుత్వ అధికారులను సెంట్రల్ గవర్నమెంటు రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధం లేకుండా సెంట్రల్ గవర్నమెంట్ అపాయింట్ చేయడం జరిగింది 2019 ఎలక్షన్‌లో. సో, కేంద్రం సపోర్ట్ గనక లేకపోతే మళ్ళీ రాష్ట్రంలో కీలకమైన బాధ్యతలు నిర్వహించే హోదాల్లో ఉన్నటువంటి అధికారుల సపోర్ట్ మళ్ళీ జగన్మోహన్ రెడ్డికే ఉంటుంది. అదే విధంగా గాని జరిగితే కొంచెం ఫైనాన్షియల్‌గా గాని, వేరే విషయాల్లో గాని టీడీపీ ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. ఐటీ రైట్స్ చేయించడం గాని, గతంలో మాదిరిగా టీడీపీ నేతలపైన ఐటీ రైట్స్ జరిగాయి 2019 ఎన్నికలకు ముందు. మొన్నటికి మొన్న నారాయణ గారి కాలేజీలో రైట్స్ జరిగాయి. సో, ఇదే విధమైన పరిస్థితి ఉంటే కేంద్రం నుంచి గనక సపోర్ట్ లేకపోతే మళ్ళీ టీడీపీకి కొద్దిగా ఇబ్బందికర అంశాలు తలెత్తే అవకాశం ఉంది. సో, అందుకే చంద్రబాబు గారు కొంచెం తగ్గైనా సరే, ఇప్పుడు జనసేనకి 6% ఓటింగ్ ఉంది. 6 పైనే 6.5 ఓటింగ్ ఉంది. అటువంటిది జనసేనకి 3 ఎంపీ సీట్లు ఇచ్చారు. మరి బీజేపీకి 1% కూడా గతంలో 1% ఓటింగ్ వచ్చింది స్టేట్ మొత్తం మీద. మరి బీజేపీకి 5 ఎంపీ సీట్లు ఎలా ఇస్తారనేది ప్రశ్న అయినప్పటికీ తప్పదు. బీజేపీతో
స్నేహం ఉండాలి. ఎందుకంటే బీజేపీ ఈరోజు 2 సార్లు అధికారం చేపట్టి మూడోసారి అధికారం చేజిక్కించుకునే దిశగానే కేంద్రంలో పరిస్థితులున్నాయి. సో, ఈ దశలో బీజేపీతో అవసరమైతే చంద్రబాబు గారు తగ్గినా సరే బీజేపీతో పొత్తుకి పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. సో, అదే జరిగింది. ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు మరి దీనిపై ఎలా స్పందిస్తారనేది చూడాలి. జగన్మోహన్ రెడ్డి గారికి కొన్ని అంశాల్లో ఒక అస్త్రం దొరికినట్టే. కాకపోతే జగన్మోహన్ రెడ్డి గారు గాని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గాని ఎప్పుడు గూడా బీజేపీని నిలదీసే పరిస్థితి లేదు. ఈ 5 సంవత్సరాలు మనం చూస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు బీజేపీకి మన ఢిల్లీ వెళ్ళినా తన సొంత ప్రయోజనాలు, తన సీబీఐ కేసులు, అవినాష్ రెడ్డి గారిని, వివేకానంద రెడ్డి గారి కేసులోంచి ఎలా బయటపడేయాలి ఇటువంటి సొంత ప్రయోజనాలు తప్ప రాష్ట్ర ప్రయోజనాల గురించి ఎప్పుడు మాట్లాడింది లేదు. కాబట్టి బీజేపీతో ఏదో విమర్శించాలని కొన్ని విమర్శలు విమర్శించినప్పటికీ జనాల్లో నమ్మే పరిస్థితి లేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని. అది. ఇది పొత్తుకు సంబంధించిన అంశాలు. అయితే జనసేనకి సంబంధించి ఆల్రెడీ ఒక 5 స్థానాలు, 5 అసెంబ్లీ స్థానాలు జనసేన ఆల్రెడీ ప్రకటించుకున్నప్పటికీ కొన్ని మార్పులు జరిగే అవకాశం ఉంది. ఇప్పుడు బీజేపీ కూడా యాడ్ అయింది కాబట్టి జనసేన, బీజేపీ కలిపి కూర్చొని నిర్ణయించుకొని కొన్ని అవసరమైతే జనసేన సీట్లు తగ్గించుకొని బీజేపీకి ఇచ్చే అవకాశం గూడా ఉంది. మొత్తం మీద 30 స్థానాలు వాళ్ళిద్దరూ పంచుకోవాలి. ఈ దీంట్లో భాగంగా అనకాపల్లి అసెంబ్లీ స్థానం ఒకటి కొంచెం మారే అవకాశం కనిపిస్తుంది. అనకాపల్లి అసెంబ్లీ స్థానానికి కొంతాల రామకృష్ణ గారిని జనసేన ప్రకటించుకుంది ఇప్పటికే. జనసేన పోటీ చేయబోతున్నట్టుగా. అయితే అనకాపల్లి పార్లమెంట్ స్థానానికి పవన్ కళ్యాణ్ గారి సోదరుడు నాగబాబు గారు పోటీ చేస్తారన్న క్రమంలో తప్పనిసరి పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ గారు అక్కడి నుంచి కొంతాల రామకృష్ణ గారిని ప్రకటించడం జరిగింది. కానీ అనకాపల్లి అసెంబ్లీ స్థానానికి టీడీపీకి ఒక మంచి బలమైన నాయకత్వం ఉంది. అక్కడ మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద్ గారు మన జరిగిన సర్వేలు గాని చూసుకున్న, ప్రజల్లో అభిప్రాయాన్ని చూసుకున్న చాలా బలంగా ఉన్నారు. అయితే ఇప్పుడు నాగబాబు గారు ఎంపీ స్థానానికి తప్పుకుంటున్నట్టుగా ఒక ప్రచారం జరుగుతుంది. కాబట్టి అక్కడ ప్రకటించిన కొనతాల రామకృష్ణ గారిని అనకాపల్లి అసెంబ్లీ స్థానానికి ప్రకటించినటువంటి కొనతాల రామకృష్ణ గారిని లోక్సభ స్థానానికి పంపించి అసెంబ్లీ స్థానానికి పీలా గోవింద్ సత్యనారాయణ గారిని టీడీపీ నుంచే పోటీ చేసే విధంగా ఒక చర్చలైతే జరుగుతున్నాయి. అది దాదాపు ఆహ్, కన్ఫర్మ్ అని చెప్పొచ్చు. సో, ఈ విధమైనటువంటి కొన్ని మార్పులు, చేర్పులు జరిగే అవకాశం ఉంది. ఇది పొత్తుల గురించి అంశానికి సంబంధించి ఇదే విషయాన్ని ఈరోజు కొన్ని వార్తాపత్రికలు గూడా 'ఆంధ్రజ్యోతి'లో గూడా మనం గమనించుకోవచ్చు. ఇదే వార్తను హైలైట్ చేయడం జరిగింది. ఆంధ్రజ్యోతిలో గూడా ప్రధానంగా పొత్తులకు సంబంధించిన అంశాన్ని నేడే పొత్తు పొడుపు టీడీపీ, జనసేన, బీజేపీ దోస్తీపై అధికారిక ప్రకటన. బీజేపీ, జనసేనకు 8 లోక్సభ, 30 అసెంబ్లీ సీట్ల సంఖ్యపై 5 నిమిషాల్లోనే నిర్ణయం. ఎంపీ స్థానాలు తమకు కీలకమన్న అమిత్ షా. ఇప్పుడు బీజేపీతో పొత్తు ఎందుకంటే రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు గారికి కొద్దిగా సెంట్రల్ నుంచి సపోర్ట్ అవసరం. సో, బీజేపీకి గూడా కొన్ని ఎంపీ స్థానాలు కావాలి. మళ్ళీ కేంద్రంలో అధికారం చేపట్టాలంటే బీజేపీ గూడా కొన్ని ఎంపీ స్థానాలను వాళ్ళకి కీలకం గాబట్టి, అవసరమైతే చంద్రబాబు గారు తగ్గి గూడా 5 పార్లమెంట్ స్థానాలను బీజేపీకి ఇవ్వడం జరిగింది. సీట్ల సంఖ్యపై 5 నిమిషాల్లోనే నిర్ణయం. ఎంపీ స్థానాలు కీలకమన్న అమిత్ షా. గౌరవప్రద సంఖ్యలో కేటాయించాలన్న బీజేపీ. జగన్ పాలనకు తెరదించడమే ఉమ్మడి లక్ష్యం. 23 ఎంపీ సీట్లు ఖాయమని బీజేపీ అంచనా. వైసీపీ పాలనపై కీలక వర్గాల నుంచి నివేదిక. అరాచక పాలనకు మద్దతు ఇవ్వకూడదని నిర్ణయం. ఏపీని అగ్రస్థానంలో నిలిపే దిశగా కార్యాచరణ. అయితే ఈ పొత్తు ఎంత మేరకు సక్సెస్ అవుతది అనే దానికి మనం రాబోయే కాలం డిసైడ్ చేస్తుంది. బీజేపీ, జనసేన, టీడీపీ పొత్తును జనాలు యాక్సెప్ట్ చేస్తారా? లేదంటే తిప్పికొడతారా అనేది ప్రజా కోర్ట్‌లో మరికొన్ని రోజుల్లో తేలబోతుంది. ఆల్రెడీ ఎన్నికల కోడ్ రావడానికి మహా అయితే ఒక 4, 5 రోజుల్లో వచ్చే అవకాశాలైతే కనిపిస్తున్నాయి. మార్చి 15 లోపు ఎన్నికల కోడ్ అయితే రావడానికి
అవకాశం ఉన్నట్టుగా కనిపిస్తుంది. ఇది పరిస్థితి. సో, ఈ పొత్తులకు సంబంధించి మీరేమనుకుంటున్నారనేది తప్పకుండా మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్‌లో తెలియజేయొచ్చు. మనం చదివే ప్రయత్నం కూడా చేద్దాం. మనం కామెంట్‌ని చదివి మళ్ళీ ఆ నెక్స్ట్ డే రోజు దీన్ని డిస్కస్ చేయడం జరుగుతుంది. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే మన కామెంట్ బాక్స్‌లో మీ అభిప్రాయాన్ని తెలియజేయొచ్చు.